మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం ఏదన్నా ఒక స్ట్రాంగ్ కేసు లేదా దేశాన్ని రాష్ట్రాన్ని ఊపేసిన కేసు సాల్వ్ అవ్వనప్పుడు ఒక బెస్ట్ ఆఫీసర్ని రంగంలో దించుతారు, ఒక సిన్సియర్ ఆఫీసర్ని రంగంలో దించుతారు. అంటే ఆఫీసర్స్ అందరూ సిన్సియర్ గా ఉండాలి, కానీ మన దౌర్భాగ్యం చాలా రేర్ గా ఉండేలాగా ఒక వ్యవస్థను తయారు చేసి పెట్టుకున్నాం. సో అందులో ఉన్నటువంటి సీమా అహూజా ఆవిడ పేరు. సో ఈవిడ ఎవరు? మామూలుగా ఈ కలకత్తా కేసుకి సంబంధించి ఆల్రెడీ సిబిఐ డీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 తర్వాత సిబిఐకి ఇస్తామని బెంగాల్ గవర్నమెంట్ చెప్పినా కూడా హైకోర్టు మాత్రం 14, 13 తారీఖుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిందే సిబిఐకి అంది ఇచ్చేసింది కూడా. బెంగాల్ ప్రభుత్వం సిబిఐ చేతిలో కేసును పెట్టేసింది. సో సిబిఐ దాదాపు ఒక 40 మంది స్ట్రాంగ్ అధికారుల బృందంతో ఈ కేసులో రకరకాల విచారణ చేస్తుంది, చిన్న చితక అంశాలన్నీ బయటికి తీస్తోంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా సిబిఐ పెద్దలు, సిబిఐ యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా తలమునకలే ఉన్నారు ఈ అంశంలో. అయితే ఎక్కువగా మనకి ఈ అంశంలో వినిపిస్తున్నటువంటి పేరు సీమా పహూజా. ఈ సీమా పహూజా ఎవరు? 1993 ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు సీమా పహూజా. దాంతో ఢిల్లీ పోలీస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న తర్వాత సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీలో స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలా కాలం పనిచేశారు. స్పెషల్ క్రైమ్ యూనిట్ అనేది ఏసీబీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కరప్షన్ జరిగినప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరుగుతాయి. కరప్షన్ ఉదాహరణకి నేను ఒక సంస్థలో బాగా కరప్షన్ చేశాను అనుకోండి, ప్రభుత్వ సంస్థలో. ఈ విషయాలను ఎవరెవరు బయట పెడతారు అనేది నాకు తెలిసినప్పుడు, వాళ్ళని నేను వేరే వాళ్ళని ఉపయోగించి ఒక నార్మల్ వాళ్ళేదో యాక్సిడెంట్‌లో చనిపోయినట్టో, దొంగతనం చేస్తున్నప్పుడు చనిపోయినట్టు ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తా. నేనే వాళ్ళని చంపించేస్తా. సో, ఆ రకమైనటువంటి క్రైమ్స్‌ని పట్టుకునే విభాగం ఉంటుంది ఏసీబీలో. దాన్ని మనం ఆర్గనైజ్డ్ క్రైమ్స్ విభాగం అంటాం ఏసీబీకి సంబంధించి. సో, ఈ క్రైమ్స్ విభాగంలో ఆమె ఉన్నారు. అంటే మీకు జరిగిన కారణం ఒకటిలాగా కనిపిస్తూ ఉంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ లో, కానీ దాని వెనక అసలైనటువంటి కారణం వేరేది ఉంటుంది. ఇలాంటివి పట్టుకోవడంలో ఆవిడ చాలా నిష్ణాతులు అవడంతో ఈవిడ్ని తీసుకొచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ స్కిల్ చూసి అప్పట్లో ఆ ఏసీబీలో ఉండేటువంటి క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఆమె యొక్క ఇన్వెస్టిగేటివ్ స్కిల్ చూసి 2013లో డిఎస్పీగా డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఆమెకి ప్రమోషన్ ఇచ్చారు. డిఎస్పీ అయిన తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, మత మార్పిడి, హత్యలు, బాలికల మీద నేరాలు, వీటి మీద లోతుగా ఆమె ఇన్వెస్టిగేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకు వచ్చినటువంటి ప్రతి కేసుని కూడా పైపైన తేల్చేసి అవగొట్టేసాము, నెంబర్ ఆఫ్ కేసెస్ క్లోజ్ చేసాము అని కాకుండా నిజానిజాలు ఏంటి అనేది డెప్త్ వరకు వెళ్లి చేయడం అనేది ఆమె యొక్క ఇన్వెస్టిగేషన్ లో స్పెషాలిటీ. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలు సంపాదించేవారు. నిందితుడు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత, రిమాండ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ బెయిల్ అనే మాట ఆ వ్యక్తి మగాడైనా ఆడదైనా వాళ్ళకి రాకుండా ఉండేలాగా స్ట్రాంగ్ ప్రూఫ్స్ ని ఎర్న్ చేయడంలో, స్ట్రాంగ్ ప్రూఫ్స్ ని పిక్ చేయడంలో ఆమె స్పెషలిస్ట్ గా చెప్తున్నారు. సిమ్లాలో సిమ్లాలో ఒకప్పుడు కొథాయ్ అనే ప్రాంతంలో గడియా అనేటువంటి ఒక వర్గం లేడీ మీద అత్యాచారం కేసును ఛేదించినటువంటి ఘనత సీమా పహూజా అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తు అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఒక లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు. అంతేకాకుండా దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసినటువంటి హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కూడా సీమా డీల్ చేసినటువంటి విధానం అందరినీ మెచ్చుకునేలా చేసింది. అలా ఆమె పలు చోట్ల డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. హరిద్వార్ లో జరిగిన జంట హత్యల కేసును కూడా ఆమె ఛేదించారు. 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును ఆమె 2007లో గెలుచుకున్నారు. అంటే 2007 నుంచి కూడా ఆమె అంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు. 2014, 2018 ఇలా 14లోనేమో ఆగస్టు 15 ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 18లో కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అలా ఆమె సర్వీస్ లో రకరకాల అవార్డులు అందుకున్నారు. సో ఇప్పుడు ఈ డాక్టర్ యొక్క హత్య, ఈ పీజీ డాక్టర్ యొక్క హత్య, ట్రైనీ డాక్టర్ అంటారు, జూనియర్ డాక్టర్ అంటారు, ఆమె యొక్క దారుణమైన హత్య, రేప్ కి గురవడం, వీటి మీద ఆమె యొక్క లోతైన ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని ఖచ్చితంగా సీమా పహూజా ఉండడం వల్లే ఈ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, సిబిఐ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఏ ఏ కేసుల్లో ఏ ఏ ఆఫీసర్లు పెడుతున్నారు అనే దాన్ని బట్టి. ఇండియా నిండా ఉంటారు సిబిఐ, అనేక కేసులు ఉంటాయి. వాటిల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆహా ఓకే, ఈ కేసులో సీమా పహూజాని పెట్టారు, అయితే చాలా సీరియస్ గా తీసుకుందబ్బా గవర్నమెంట్. గ్యారంటీ దొంగోడు దొరుకుతాడు, దొంగోడైనా మర్డర్ చేస్తుంటారు, రేప్ చేస్తుండైనా గ్యారంటీ దొరుకుతాడు అని వాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అంత స్ట్రాంగ్ ఆఫీసర్ గా ఈవిడికి మంచి పేరుంది. సో వీలైనంత త్వరగా నిజానిజాలు ఆమె బయటికి రాబట్టాలని చెప్పి, ఆ ఎవరైతే ఆ తప్పు చేశారో అపర రుద్రకాళిలాగా ఆమె బయటికి లాక్కు రావాలని జుట్టు పట్టుకుందని మనం డెఫినెట్లీ కోరుకుందాం. ఒక ఆడపిల్లకి జరగకూడని కలలో కూడా, కలలో మళ్ళీ కలొస్తే కూడా జరగకూడనటువంటి దారుణం జరిగింది. దాన్ని ఇట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ అయితేనే బయటికి తీసుకురాగలరని సిబిఐ పెద్దలు ఈమెను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈవిడ డెఫినెట్లీ ఇది చేజ్ చేజ్ చేస్తారు, ఛేదిస్తారని మనం నమ్ముదాం.